నమస్తే అండి. నా పేరు Dr.L.Jayaprakash Reddy, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. నవడేస్ మోకాళ్ళు నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. సో బట్ ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 100 మందిలో మనకు నీ పెయిన్ వస్తుందంటే వాళ్ళలో ఓన్లీ 10% మాత్రమే వాళ్ళకు సర్జరీ అనేది అవసరం పడుతుంది. సో ఎవరికి అవసరం పడుతుందంటే ఎవరికైతే మనకు మోకాళ్ళు, సో మనకు దీంట్లో ఆస్టియోఆర్థరైటిస్లో మనకు గ్రేడింగ్స్ ఉంటాయండి. గ్రేడ్ 1 to గ్రేడ్ 4. గ్రేడ్ 1 వచ్చేసి మనకు వెరీ మైల్డ్ ఉంటాయి, నెక్స్ట్ మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది గ్రేడ్ 4 వరకు ఉంటుంది. సో గ్రేడ్ 1 to గ్రేడ్ 2 to 3 వరకు కూడా మనము సర్జరీ అనేది అవాయిడ్ చేయొచ్చు అండి విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల. సో హెల్దీ ఫుడ్ డయట్ తీసుకోవడం వల్ల అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేయడం వల్ల మన కండరాలు గట్టిపడతాయి. సో వాటి వల్ల అండ్ స్టెప్స్ ఎక్కడం దిగడం తగ్గించుకోవడము, స్క్వాటింగ్ అవాయిడ్ చేయడము, క్రాస్ లెగ్డ్ పొజిషన్స్ అవాయిడ్ చేయడము, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళైతే మనం బరువు తగ్గించుకోవడము, వీటన్నిటి వల్ల మనకు మోకాళ్ళు ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా డిజీజ్ మనం అవాయిడ్ చేయొచ్చు. సో వీళ్ళందరిలో కూడా మనము విత్ ఇంకా పెయిన్ తగ్గట్లేదు అనుకోండి, మనం వీ కెన్ గివ్ లూబ్రికెంట్ ఇంజెక్షన్స్ కానీ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ వీటి ఇవ్వడం వల్ల మనము మోకాలు నొప్పులు సర్జరీ వరకు పోకుండా అవాయిడ్ చేయొచ్చు. అదే మనకు గ్రేడ్ 4 వచ్చేసింది అనుకోండి, గ్రేడ్ 4లో మనకు చాలా సివియర్గా ఉంటుంది నొప్పి. ఎందుకంటే ఈ కార్టిలేజ్ ఏదైతే ఉందో ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోతుంది కంప్లీట్గా. సో ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయినప్పుడు మనం ఏంటంటే ఈ 2 బోన్స్ కూడా టచ్ అవుతూ ఉంటాయి. ఈ పై బోను కింది బోన్స్ టచ్ కావడం వల్ల మనకు సివియర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనము ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనము సర్జరీస్ అనేటివి అవాయిడ్ చేయొచ్చు. సో మనకు సర్జరీ అనేది అగైన్ డిపెండ్స్ ఆన్ ది సివియారిటీ బట్టి మనకు సర్జరీ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ నీ రీప్లేస్మెంటే కాదండి. సో దెర్ ఆర్ అదర్ సర్జరీస్ కూడా ఉంటాయి. సర్జరీస్లో మనకు చాలా వెరైటీస్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే సైడే మనకు అరుగుదల ఎక్కువ ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది జాయింట్ ఇది, సో ఓన్లీ ఇటువైపే అరుగుదల ఉంది, ఇటువైపు మనకు కంప్లీట్గా నార్మల్గా ఉందనుకోండి. సో యూని కంపార్ట్మెంటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. సో ఓన్లీ ఒక సైడ్ మాత్రమే మనకు నీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇంకోటి హైటిబియల్ ఆస్టియోటమీ అంటాం. సో ఓన్లీ ఇక్కడ ఈ ఎముక మాత్రమే మనకు ఆస్టియోటమీ చేస్తాం, అంటే బోన్ ఎముక బ్రేక్ చేసి ఈ హైట్ తగ్గిస్తాం. దానివల్ల ఏంటంటే ఈ జాయింట్ స్పేస్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల మనము నీ రీప్లేస్మెంట్ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో దాంట్లో ఏంటంటే మేజర్ ఇంప్లాంట్స్ అనేటివి ఉండవు, నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ అనేటివి ఉండవు, జస్ట్ ప్లేట్స్ అండ్ స్క్రూస్ ఉంటాయి. సో అది మనం బోన్ హీల్ అయిపోయిన తర్వాత ఆ ప్లేట్స్ అండ్ స్క్రూస్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వెరైటీ ఆఫ్ సర్జరీ వచ్చేసి మనకు ప్రాక్సిమల్ ఫిబులర్ ఆస్టియోటమీ అంటాం. సో ఈ ఫిబులా అనేది మనం బ్రేక్ చేస్తాం. సో దీనివల్ల కూడా మనకు ఏంటంటే ఈ లెవెల్లో మనకు గ్యాప్ అనేది పెరుగుతుంది జాయింట్లో. సో అదే మనకు బోత్ సైడ్స్ జాయింట్ డ్యామేజ్ అయింది అనుకోండి, సో వాళ్ళలో మాత్రం కంపల్సరీ మనము నీ రీప్లేస్మెంట్ అంటే కంప్లీట్ ఈ పైన ఉన్న బోన్ అండ్ కింద ఉన్న బోన్ కట్ చేసి మనకు ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఇంప్లాంట్స్ అనేవి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ఈ జాయింట్ యొక్క ఈ బోత్ ఎండ్స్ టచ్ కాకుండా మధ్యలో ప్లాస్టిక్ అనేది పెడతాం. సో దాన్ని పాలిఎథిలిన్ అంటాం. సో దానివల్ల మనకు జాయింట్ పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది.